గుడ్ న్యూస్ చెప్పనున్న ఏపీ ప్రభుత్వం. చెత్త పన్ను రద్దు. తిరుమల బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం. తిరుమలలో డిక్లరేషన్ పై పవన్ కళ్యాణ్ సంతకం. వైఎస్ పైరాన్ సీఎం. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎన్డీఏ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సూపర్ 6 లో భాగంగా ప్రకటించిన ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ పథకాన్ని దీపావళి పండుగ సందర్భంగా అమలు చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. ఈ మేరకు ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశంలో సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ సూపర్ 6 లో ఉన్న అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తామన్నారు. మహాశక్తి పథకం కింద ఉచితంగా 3 వంట గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పథకం ద్వారా తెల్ల రేషన్ కార్డు ఉన్న లబ్ధిదారులకు ప్రతి ఇంటికి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇవ్వనున్నారు. రాష్ట్రంలో ఎక్కడా చెత్త పన్ను వసూలు చేయొద్దని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. మచిలీపట్నంలో స్వచ్ఛ సేవా కార్యక్రమంలో మాట్లాడుతూ కేబినెట్లో చెత్త పన్ను రద్దును ఆమోదిస్తామని చెప్పారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛ సేవకులుగా మారాలని కోరారు. 2029 వరకు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ సాకారం కావాలని సూచించారు. గాంధీ జయంతి సందర్భంగా మచిలీపట్నంలో నిర్వహించిన స్వచ్ఛ సేవా కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మా గాంధీ అహింసా సిద్ధాంతంతో ముందుకెళ్లారు. బానిసత్వం వద్దు, స్వాతంత్ర్యమే ముద్దు అని నినదించారు. 2014 అక్టోబర్ 2న స్వచ్ఛ భారత్ కు ప్రధాని మోదీ శ్రీకారం చుట్టారు. దీనికి అందరం ఆయనకు అభినందనలు చెప్పాలి. నీతి ఆయోగ్ లో స్వచ్ఛ భారత్ పై ఉపసంఘం ఏర్పాటు చేశారు. దీనికి నేను చైర్మన్ గా ఉన్నాను. చెత్త నుంచి సంపద సృష్టించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. 2 లక్షలకు పైగా వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించామని చెప్పారు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ధ్యేయంగా ముందుకెళ్లాలని, 2029 నాటికి ఈ లక్ష్యాన్ని చేరుకోవాలని, ప్రతి ఒక్కరూ స్వచ్ఛ సేవకులై భవిష్యత్తులో రోడ్లపై చెత్త లేకుండా ఉంటే ప్రజల ఆరోగ్యం బాగుంటుందని, తద్వారా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ సాకారం అవుతుందని తెలిపారు. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు గురువారం అంకురార్పణ జరగనుంది. దీనిలో భాగంగా సాయంత్రం ఆలయంలో సేనాధిపతిని సుందరంగా అలంకరించి విశేష సమర్పణ కావిస్తారు. అనంతరం రాత్రి 7 గంటలకు మాడవీధుల గుండా ఊరేగింపు నిర్వహిస్తారు. తర్వాత రంగనాయక మండపంలో ఆస్థానం నిర్వహిస్తారు. యాగశాలలో అర్చక స్వాములు కైంకర్యాలు నిర్వహించి అంకురార్పణ నిర్వహిస్తారు. దీంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు మొదలవుతాయి. ఇక శుక్రవారం సాయంత్రం 5:45 నుంచి 6 గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణం, రాత్రి పెద్ద శేష వాహనాలతో వాహన సేవలు ప్రారంభం కానున్నాయి. రేపటి నుంచి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయని, ఇప్పటికే ఉత్సవ ఏర్పాట్లను పూర్తి చేశామని టీటీడీ ఈఓ శ్యామలరావు తెలిపారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో 9 రోజుల పాటు ఆర్జిత సేవలతో పాటు అన్ని ప్రత్యేక దర్శనాలను రద్దు చేశామని వెల్లడించారు. కూతురి కోసం టీటీడీ నిబంధనలు పాటిస్తూ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుమలలో డిక్లరేషన్ పై సంతకం పెట్టారు. పవన్ చిన్న కుమార్తె పొలేన కొనిదెల కూడా తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చారు. అయితే పొలేన తిరుమల శ్రీవారి దర్శనానికి టీటీడీకి డిక్లరేషన్ ఇచ్చారు. చంద్రబాబు అబద్ధాలు ఇప్పుడు మోసాలుగా మారుతున్నాయి అన్నారు. ఆరోగ్యశ్రీ అటకెక్కిందని, రైతులకు పెట్టుబడి సాయం కూడా పోయిందని జగన్ పేర్కొన్నారు. వైసీపీ హయాం కంటే ప్రస్తుతం ఇసుక రేటు అధికంగా ఉందని చెప్పారు. ప్రభుత్వానికి ఇసుక ద్వారా 1 పైసా కూడా రావడం లేదన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మద్యం నియంత్రణకు పెద్దపీట వేసినట్లు వివరించారు. కార్యకర్తలు కేసులకు భయపడాల్సిన అవసరం లేదని, ఓపికతో ముందుకు సాగాలని సూచించారు. ప్రజల తరపున పోరాటాల్లో భాగస్వామ్యులు కావాలని కోరిన జగన్ మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమే అంటూ ధీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందన్నారు. అధికార దుర్వినియోగం తీవ్రంగా ఉందని, రానున్న రోజుల్లో రాజకీయంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయని జగన్ చెప్పుకొచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా పార్టీ నేతలతో జగన్ సమావేశమయ్యారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4 నెలలైనా బడ్జెట్ ప్రవేశపెట్టలేదని, బడ్జెట్ ప్రతిపాదిస్తే హామీలకు ఎంత కేటాయించాలో చెప్పాల్సి ఉంటుందని పేర్కొన్నారు. చంద్రబాబు అబద్ధాలు మోసాలుగా మారుతున్నాయని ధ్వజమెత్తారు. ఆరోగ్యశ్రీ అటకెక్కిందని, రైతులకు పెట్టుబడి సాయం కూడా పోయిందని జగన్ పేర్కొన్నారు. వైసీపీ హయాం కంటే ప్రస్తుతం ఇసుక రేటు అధికంగా ఉందని చెప్పారు.